హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీవన్ అకాడమీ. సో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఏజెస్లో కాన్సెప్ట్ 1 డిస్కస్ చేసుకున్నాము. సో అన్ని కాన్సెప్ట్స్ని క్లబ్ చేసి, మిస్లీనియస్ కాన్సెప్ట్స్ అన్ని క్లబ్ చేసి సో కాన్సెప్ట్ 1 డిస్కస్ చేసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కాన్సెప్ట్ 2 యారో మెథడ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, ఎందుకంటే ఒక 60 to 70% క్వశ్చన్స్ మనం ఆ మెథడ్తోనే చేస్తాము. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఈస్ దట్ మెథడ్ సార్. మీరు ఇంత ఇంటెన్షన్గా చెప్తున్నారు కదా, ఆ మెథడ్ ఏంటి సార్ అంటే చూడండి. సో యారో మెథడ్ అంటే ఏం లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. మనకి ఈ మెథడ్ అప్లై చేయాలంటే రూల్స్ చూద్దాం. టు అప్లై దిస్ మెథడ్ రూల్స్. ఓకే, సో ఈ మెథడ్ అప్లై చేయాలంటే రూల్స్ ఏంటి చూడండి. సో రూల్ 1 అంటే దేర్ షుడ్ బి 2 రేషియోస్. ఏంటమ్మా? దేర్ షుడ్ బి 2 రేషియోస్. సో దేర్ షుడ్ బి 2 రేషియోస్ అంటే 2 రేషియోస్ ఉండాలి. రేషియోస్ ఎలా అంటే A:B, C:D ఉండాలి. దేర్ షుడ్ బి 2 రేషియోస్. సో రెండోది ఏంటంటే, చూడండి అమ్మా, మన క్వశ్చన్లో ప్రజెంట్ ఆర్ బిఫోర్, రైట్. ఇది కాకుండా ప్రజెంట్ ఆర్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, మనకి ఇవి క్వశ్చన్లో కనబడాలి. సో ప్రజెంట్ ఏంటంటే ప్రస్తుతం. ఓకే, ప్రజెంట్ ఏంటంటే ప్రస్తుతం. సో బిఫోర్ అంటే ఏంటి? క్రితం, ఎగో అన్నట్టు. సో ఆఫ్టర్ అంటే ఏంటంటే తర్వాత సంవత్సరాలు. ఓకే, సో ఫస్ట్ మనకు దేర్ షుడ్ బి 2 రేషియోస్, 2 నిష్పత్తులు ఉండాలి. ఓకే, 2 నిష్పత్తులు ఉండాలమ్మా, 2 నిష్పత్తులు ఉండాలి. నెక్స్ట్ ఏముండాలి? ప్రస్తుతం అని ఉండాలి, క్రితం అని ఉండాలి. అంటే ఒకటే క్వశ్చన్లో ప్రజెంట్ ఆర్ బిఫోర్ మెన్షన్ చేస్తాడు, రైట్. ప్రజెంట్ ఆర్ ఆఫ్టర్ మెన్షన్ చేస్తాడు, నెక్స్ట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మెన్షన్ చేస్తాడు. ఈ 2 మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో, రైట్. సో ఈ 2 రూల్స్ మనకు అది సాటిస్ఫై చేస్తుంది అనుకోండి, మనకు యారో మెథడ్ అప్లై చేయాలి. ఓకే సార్, ఈ రూల్స్ కొన్ని ఎందుకు ఇంత టఫ్ ఉన్నాయంటే, టఫ్ ఏం లేదమ్మా. మీకు చూడండి, ఒక 2-3 క్వశ్చన్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది, ఆ క్వశ్చన్ డైరెక్ట్గా గుర్తుపడతారు, రైట్. సో యారో మెథడ్ అంటే ఏంటి సార్? యారో మెథడ్ ఎలా ఉంటుంది చూద్దాం. మనం రూల్స్ డిస్కస్ చేసుకున్నాం ఇప్పటి వరకు. సో చూడండి, A:B ఏంటమ్మా? A:B ఈక్వల్స్ టు C:D. A:B ఈక్వల్స్ టు C:D. మనకు 2 రేషియోస్ వచ్చినాయి కదా, 2 రేషియోస్ వచ్చాయి. నెక్స్ట్ X ఇయర్స్ ఎగో, నెక్స్ట్ Y ఇయర్స్ ఆఫ్టర్. X ఇయర్స్ ఎగో, Y ఇయర్స్ ఆఫ్టర్. ఆర్ X ఇయర్స్ ప్రజెంట్, నెక్స్ట్ X ఇయర్స్ బిఫోర్, Y ఇయర్స్ బిఫోర్. ఓకే, మనకి ఇలా వస్తుంది క్వశ్చన్లో. సో నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. ఇప్పుడు ఇక్కడి నుండి ఇంపార్టెంట్ అమ్మా. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం మల్టిప్లై చేయాలి. వేటిని మల్టిప్లై చేయాలంటే చూడండి, ఈ రేషియోస్ని మల్టిప్లై చేయాలి ఫస్ట్, రైట్. చూడండి అమ్మా, B/C అంటే BC వస్తుంది. నెక్స్ట్ A/D ఏమొస్తుంది? AD వస్తుంది. వీటి మధ్య డిఫరెన్స్ని నేను ఇక్కడ 1 అనుకుంటున్నాను. ఈ 1 కింద రాస్తాను చూడండి. నెక్స్ట్ ఇంటూ వీటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదమ్మా, దీన్ని నేను 2 అనుకుంటున్నాను. ఈ 2 పైన రాస్తున్నాను. నెక్స్ట్ ఈ 2 యాడ్ చేద్దాం. అది బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా ఏదైనా కూడా యాడ్ చేయాలి. X + Y. సో ఫస్ట్ ఏం చేశాను నేను? ఫస్ట్ ఈ రేషియోస్ మధ్యలో ఈ రేషియోస్ని మల్టిప్లై చేశాను, తర్వాత ఈ ఎడ్జ్ రేషియోస్ని మల్టిప్లై చేశాను. ఓకే, సో వాటి డిఫరెన్స్ 1 అనుకున్నాను, ఇక్కడ రాశాను. నెక్స్ట్ వీటి డిఫరెన్స్ 2 అనుకున్నాను, ఇక్కడ రాశాను. ఇంటూ ఈ 2 యాడ్ చేశాను, X + Y, రైట్. సో ఇది యారో మెథడ్ మా. ఇదేంటి? యారో మెథడ్. ఓకే, సో దీన్ని మనం యారో మెథడ్ అంటాము. ఈ యారో మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. క్వశ్చన్స్ క్రాక్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకొని విల్ డూ యారో మెథడ్.
ఓకే, యారో మెథడ్ అప్లై చేసి ఒక క్వశ్చన్ చేద్దాం. నౌ సో లెట్స్ సీ ఒక ఎగ్జాంపుల్ చూడండి మా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఏమంటాడంటే క్వశ్చన్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 years ago A is to B ratio is 3:4, right? 3 years ago the ratio between the ages of A is to B is 3:4. After 7 years their ratio becomes 5:6. Their ratio becomes 5:6. Now then find present age of A or present age of B. ఓకే, సో తెలుగులో చూసినట్టయితే 3 సంవత్సరాల క్రితం ఏ మరియు బి వయసు నిష్పత్తులు 3:4 మరియు 7 సంవత్సరాల తర్వాత ఏ మరియు బి వయసుల నిష్పత్తి 5:6. అప్పుడు ఏ యొక్క ప్రస్తుత వయసు మరియు బి యొక్క ప్రస్తుత వయసు కనుక్కోండి అంటాడు. రైట్, సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఫస్ట్ ఏం చేయాలి, మనము రేషియోస్ని మల్టిప్లై చేయాలి, అంతే కదా. ఫస్ట్ చూడండి, రేషియోస్ని మల్టిప్లై చేస్తున్నా. 4 into 5 ఎంతమ్మా? 4 into 5 is 20. 3 into 6 ఎంతమ్మా? 18. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2, అంతే కదా. 4 into 5 20, 3 into 6 is 18, అంతే కదా. సో మనం ఏం చెప్పుకున్నాము, ఫార్ములా డిస్కస్ చేసినప్పుడు దీన్ని 2 అనుకున్నాము కదా, ఈ 2 కింద రాశాను. నెక్స్ట్ 3 + 7, ఓకే, 3 + 7 ఎంతమ్మా? 10. సో 3 + 7 ఇంటూ నెక్స్ట్ ఈ డిఫరెన్స్ రాశాము. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మా? ఇక్కడ 1 ఇక్కడ రాశాను. చూడండి, 3 + 7 10 into 1/2 ఎంత వచ్చింది మా? మనకు 5 వచ్చింది కదా. సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ యొక్క ప్రస్తుత వయసు కనుక్కోమంటున్నాడు. ఏ యొక్క ప్రస్తుత వయసు కనుక్కోమంటున్నాడు. చూడండి, ఫస్ట్ చూడండి. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ కనుక్కుందాం. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ చూడండి మా. సో మనకు A:B రేషియో ఎంత ఉంది మా? 3 years ago A:B రేషియో ఎంత ఉంది? 3:4 ఉంది, అంతే కదా. చూడండి అమ్మా, ఏ ఎంత ఉంది? 3 ఉంది. మనకి ఎంత వచ్చింది మా? 5 వచ్చింది. అంటే ఎంత? 15. సో 3 years ago 15 years. 3 years ago 15 years. బట్ ప్రజెంట్ ఏమవుతుంది? 15 + 3 అవుతుంది కదా. 3 years ago 15 years అన్నప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది? 15 + 3 అవుతుంది. ఎంత? 18 years. ప్రజెంట్ ఎంతమ్మా? 18 years. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బి కనుక్కుందాం. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి. సో బి ఎంత ఉంది? 4 into 5 ఎంతమ్మా? 20 + 3 years ago అన్నాడు. ప్రజెంట్ ఎంత? 3. ఎంత? 23 years. ఎంతమ్మా? 23 years. సో ఈ విధంగా మనం యారో మెథడ్ చేసినట్టయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది మా. సో డోంట్ గో ఫర్ ఎక్స్ మెథడ్, అది చాలా టైం తీసుకుంటుంది, ఓకేనా. ఎక్స్ మెథడ్ వెళ్ళకండి, యారో మెథడ్ యూజ్ చేయండి. ఎక్స్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే పక్కా 2 to 3 minutes పడుతుంది మా ఎక్స్ మెథడ్ యూజ్ చేస్తే, రైట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ స్టెప్. ఈ స్టెప్ అనేది రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ మా. ఈ స్టెప్ ఒకటి వచ్చిందనుకోండి, మనకు ఏ ఆన్సర్ అయినా వస్తుంది. 60% ఆఫ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ మా. ఓకే, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు, రైట్. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ నౌ. సో క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో కాన్సెప్ట్ టు యారో మెథడ్, రైట్. ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫాదర్ ఈజ్ ఏజ్డ్ 3 times more than his son Ronit. After 8 years
he would be 2.5 times Ronit's age. After further, ఇక్కడ ఏమన్నాడు, after further 8 years, how many times would he be Ronit's age అన్నాడు. సో తెలుగులో చూసినట్టయితే చూడండి మా, తెలుగులో ఏమంటున్నాడు, తండ్రి తన కొడుకు రోనిత్ కంటే 3 రెట్లు ఎక్కువ. 3 రెట్లు ఎక్కువ అన్నాడు, 3 రెట్లు అనలేదు, 3 రెట్లు ఎక్కువ అంటే వాళ్ళ రేషియో ఎంత అవుతుంది మా? సో ఫాదరు రోనిత్ రేషియో ఎంత అవుతుంది? 4:1 అవుతుంది. 3 రెట్లు ఎక్కువ అంటే డిఫరెన్స్ 3 వస్తుంది అంతే కదా. 3 రెట్లు ఎక్కువ, 3 రెట్లు కాదు, 3 రెట్లు ఎక్కువ. 3 రెట్లు అంటే 3:1 అని రాస్తాం. 3 రెట్లు ఎక్కువ అంటే 4:1 అని రాస్తాం. నెక్స్ట్ 8 సంవత్సరాల తర్వాత అతను రోనిత్ వయసు కంటే 2.5 రెట్లు ఉంటాడు. మరో 8 సంవత్సరాల తర్వాత అతను రోనిత్ వయసులో ఎన్నిసార్లు ఉంటాడు అంటున్నాడు. రైట్. సో దీన్ని ఫస్ట్ యారో మెథడ్కి తీసుకెళ్దాం. ఈ క్వశ్చన్ని యారో మెథడ్కి కన్వర్ట్ చేద్దాం. రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఫాదర్ రోనిత్ ఉన్నాడు, ఓకేనా. సో వాళ్ళ రేషియో ఎంత ఉంది ఇక్కడ? 4:1 ఉంది. 3 రెట్లు ఎక్కువ అన్నాడు కాబట్టి ఈ డిఫరెన్స్ 3 వచ్చేటట్టు రాసుకోవాలి మనం, ఓకే. నెక్స్ట్ ప్రజెంట్ అన్నాడు కాబట్టి నేను 0 పెడుతున్నామ్మా. ప్రజెంట్ అన్నాడు కాబట్టి 0 రాస్తున్నాను. నెక్స్ట్ ఏమన్నాడు? 8 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 8 years ఎంత అంటమ్మా? అతను రోనిత్ వయసు కంటే 2.5 రెట్లు ఎక్కువ అంట. ఇప్పుడు రోనిత్ 1 ఉందనుకోండి, ఇతను ఏమవుతాడు? 2 1.5 అవుతాడు, అంతే కదా. ఈ 2 1.5 ఏం రాయొచ్చు? 5/2:1 అని రాయొచ్చు. అప్పుడు ఏం రాయొచ్చు? నీ 5:2 అని రాయొచ్చు కదా, ఓకే. అదే 5:2 ఇక్కడ రాస్తున్నా. రైట్. సో నెక్స్ట్ ఏమన్నాడు? మరో 8 సంవత్సరాల తర్వాత అతను రోనిత్ వయసులో ఎంత అని అన్నాడు. రైట్. చూడండి మా, ఈ ఫస్ట్ మల్టిప్లై చేయండి. 1 × 5, 1 × 5 ఎంతమ్మా? 5. నెక్స్ట్ 4 × 2, 4 × 2 ఎంతమ్మా? 8. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 3. హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? 3 కదా. సో చూడండి, ఇది ఎంతమ్మా? 0 + 8, 8 ఇంటూ ఇది ఎంతమ్మా? 3 డినామినేటర్ రాయాలి, ఈ 3 పైన రాయాలి. దిస్ వన్ క్యాన్సల్, 8 వస్తుంది. రైట్. సో మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ రోనిత్ కనుక్కుందాం. సో ఫాదర్ ఎంతమ్మా ప్రజెంటు? 4 × 8 32. రైట్. నెక్స్ట్ రోనిత్ ఎంత ఇచ్చాడు? 1 × 8 ఎంతమ్మా? 8. బట్ క్వశ్చన్లో ఏం అడిగాడు మనని? మరో 8 సంవత్సరాల తర్వాత ఇతను రోనిత్ వయసులో ఎన్నిసార్లు ఉంటాడు అంటున్నాడు. సో చూడండమ్మా, ఆఫ్టర్ 8 years అడుగుతున్నాడు మనని. ఆఫ్టర్ 8 years. సో ఫాదర్ చూడండి, 32 + 8 ఎంతమ్మా? 40. నెక్స్ట్ రోనిత్ 8 + 8 ఎంతమ్మా? 16. సో 40 and 16. రైట్. సో ఈ రేషియో తీసుకుంటే మనకు వాడు అడిగిన ఆన్సర్ వస్తుంది. చూడమ్మా, ఈ రేషియో తీసుకోండి. రేషియో ఏమొస్తుంది మనకి? సో ఫాదరు రోనిత్ అడిగాడు. సో ఫాదర్ ఎంత? 40, రోనిత్ ఎంత? 16. సో ఎంత? 5:2. రైట్. 5:2 అంటే మనం ఏం రాయొచ్చమ్మా? సో 5:2 అంటే ఏం రాయొచ్చు? ఫాదర్ బై రోనిత్ ఈక్వల్స్ టు 5/2 అని రాయొచ్చు. సో 5/2 అంటే ఏం రాయొచ్చమ్మా? 2.5 టైమ్స్ అని రాయొచ్చు కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 2.5 టైమ్స్. దట్ ఈస్ ఆప్షన్ ఎంతమ్మా? ఆప్షన్ బి. ఓకే. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 2.5 టైమ్స్, దట్ ఈస్ 1/2 టైమ్స్. ఓకే. చూడండిమ్మా, ఈ మెథడ్ వల్ల ఎంత ఫాస్ట్గా అయిపోతుంది చూడండి క్వశ్చన్. రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, 6 years ago అన్నాడు ఇక్కడ. 6 years ago the ratio of the ages of Kunal and Sagar was 6:5. 4 years hence the ratio of their ages will be 11:10. What is the Sagar's present age అన్నాడు. కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 6 years ago the ages of Kunal and Sagar, సాగర్ రేషియో ఎంత ఉందంటే 6:5 ఉంది. ఎన్ని సంవత్సరాల క్రితం? 6 సంవత్సరాల క్రితం.
నెక్స్ట్ ఏమన్నాడు 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ రేషియో ఎంత ఉందంటే 11:10 ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు మనల్ని సాగర్స్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోమంటున్నాడు. రైట్, చూడండి మా ఫస్ట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది యారో మెథడ్ కిందకి వస్తుంది. యారో మెథడ్ కిందకి ఎందుకు వస్తుందంటే 2 ఇయర్స్ ఇచ్చాడు, ఇక్కడేమో 4 ఇయర్స్ ఇచ్చాడు, ఇక్కడేమో 6 ఇయర్స్ ఇచ్చాడు, 2 డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చాడు. అది రూల్ 1. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమన్నాడు 2 రేషియోస్ ఉన్నాయి, ఇది రూల్ 2. ఓకే, 2 రూల్స్ని మనము సాటిస్ఫై చేసింది. రైట్, చూడండి మా ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు 6 ఇయర్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు 4 ఇయర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ రేషియో ఎంత ఉంది చూడండి, కునాల్ సాగర్ రేషియో ఎంత ఉంది 6:5 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 11:10 ఉంది, అంతే కదా. 6:5 ఇచ్చాడు, 11:10 ఇచ్చాడు. రైట్, సో లెట్స్ సీ నౌ యారో మెథడ్ అప్లై చేసేయండి. ఎంతమ్మా 55, ఇది ఎంతమ్మా 6 × 10 60. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 5. రైట్, రైట్ దస్ 5 ఇన్ ద డినామినేటర్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ 1. 12 × 1. చూడండి 6 + 4 అంతే కదా, 6 + 4, 6 + 4 ఎంత 10. దీని ఇక్కడ మెల్లిగా పైన రాసేయండి 6 + 4 అని. సో ఎంత వస్తుంది మనకు 2 వస్తుంది. రైట్, సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి కదా. సో చూడండి అమ్మా ఇది 6 ఇయర్స్ ఎగో కదా, 6 ఇయర్స్ ఎగో 6:5 ఉంది. ఎవరిది కనుక్కోవాలి మనం కునాల్దా సాగర్దా. వీ హ్యావ్ టు ఫైండ్ ద సాగర్స్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి. సో సాగర్స్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు కాబట్టి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, చూడమ్మా సాగరు 6 ఇయర్స్ ఎగో రేషియో ఎంత ఉంది 5:2 ఉంది, అంటే 10. ఇది 6 ఇయర్స్ ఎగో. రైట్, సో ప్రజెంట్ ఎంత అవుతుంది 10 + 6 16 ఇయర్స్. 10 + 6 16 ఇయర్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మన ఏమంటున్నాడు ప్రజెంట్ ఏజ్ కనుక్కోమంటున్నాడు. సో అప్పుడు ఇతని ప్రజెంట్ ఏజ్ ఏంటమ్మా 16 ఇయర్స్, అంతే కదా. మనం అక్కడి వరకు ఆగితే సరిపోతుంది. సో ఆన్సర్ ఇచ్చాడా 16 ఇయర్స్. ఎస్, సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ 16 ఇయర్స్. ఇక్కడ ఇచ్చాడు చూడండి మా 16 ఇయర్స్, ఆప్షన్ ఏ. చూడండి జస్ట్ 10 సెకండ్స్ కూడా పట్టదు మీరు ఫాస్ట్గా చేసినట్టయితే. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నాకు 1-2 మినిట్స్ పడుతుంది. మీరు ఫాస్ట్గా చేసినట్టయితే 10 సెకండ్స్ కూడా పట్టదు. రైట్, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యారో మెథడ్. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏ పర్సన్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 2/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ మదర్. ఆఫ్టర్ 8 years he will be 1/2 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ మదర్. హౌ ఓల్డ్ ఈజ్ మదర్ ఎట్ ప్రజెంట్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఒక వ్యక్తి ప్రస్తుత వయసు అంట అతని తల్లి వయసులో 2/5 వంతు ఉంటుందంట. ఓకేనమ్మా, ఎంత ఉంటుంది 2/5 వంతు. ఇక్కడ 5 వంతు పడింది, 2/5 వంతు. అది 8 సంవత్సరాల తర్వాత అతని తల్లి వయసులో అతను ఎంత ఉంటాడట సగం ఉంటాడంట. అయితే ప్రస్తుత తల్లి వయసు కనుక్కోండి అంటున్నాడు. రైట్, కెన్ వి అప్లై ద యారో మెథడ్? ఎస్. ఎలా చెప్తున్నారంటే చూడండి. సో ప్రజెంట్ ఇచ్చాడు 8 years, ఆఫ్టర్ 8 years ఇచ్చాడు, రూల్ 2. సో నెక్స్ట్ ఏంటి 2/5 ఎలా రాయొచ్చమ్మా? సో మదరు రైట్ సన్ అనుకుందాం. ఇక్కడ మదరు సన్. ఇక్కడ చూడమ్మా దీన్ని 2:5 అని రాయొచ్చు కదా. సన్ అయిన వాడు 2/5 ఆఫ్ ద మదర్ అన్నాడు, అంతే కదా. సో S = 2/5 ఆఫ్ M. సో అప్పుడు S/M ఏం రాయొచ్చు 2/5. మదర్ 5 అవుతుంది, సన్ 2 అవుతుంది. ఇక్కడ 2:5 అని రాశాను. ఇక్కడ ఏమన్నాడు హీ విల్ బీ హాఫ్ ఆఫ్ హిజ్ మదర్. సో 8 years తర్వాత ఏమవుతారంట హాఫ్ అవుతారంట, అంతే కదా. మదర్ 2 అయితే వీడు 1 అవుతాడు. రైట్, నౌ అప్లై ద యారో మెథడ్. ఫాస్ట్గా అప్లై చేయండి. రైట్, సో లెట్స్ సీ హియర్ 0 అమ్మ. ఇక్కడ ఎంత 8 years. రేషియో ఎంత ఉంది సన్ను మదర్ది 2:5. ఇక్కడ ఎంత ఉంది 1:2. సో 5 × 1 5, 2 × 2 4. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1.
చూడండి మా 0 + 8 8 ఇంటూ 1/1 ఎంత వస్తుంది? 8 ఇయర్స్ వస్తుంది. ఎంత వస్తుంది మా? 8 ఇయర్స్ వస్తుంది. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము? తల్లి యొక్క ప్రస్తుత వయసు కనుక్కోవాలి. తల్లి ఎంత ఉందమ్మా? ఇక్కడ ప్రస్తుత వయసు 5 ఉంది. అంటే చూడండి మనకు మదర్స్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్స్ టు 8 × 5. సో 8 × 5 హౌ మచ్? సో 5 ఎక్కడంటే ఇక్కడ ఉంది మా రేషియోలో 5 ఉంది మనకు. 8 × 5 ఎంతమ్మా? 40 ఇయర్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 40 ఇయర్స్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 10 ఇయర్స్ ఎగో అన్నాడు ఇక్కడ. చూడండి మా, ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 10 ఇయర్స్ ఎగో వాస్ thrice the age of his son. 10 years hence, father's age will be twice that of his son. The ratio of their present ages is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా? జాగ్రత్తగా చూడండి. 10 సంవత్సరాల క్రితమట తండ్రి వయసు అతని కుమారుడి వయసుకు 3 రెట్లు ఉంటుందట కదా. నెక్స్ట్ ఏమన్నాడు? 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ మధ్య రేషియో ఎలా ఉంటుందట అంటే రెట్టింపు ఉంటుందట. అప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళ రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ కనుక్కోమంటున్నాడు. ఏమంటున్నాడు? వారి మధ్య ప్రస్తుత వయసుల నిష్పత్తి కనుక్కోమని చెప్తున్నాడు. రైట్, ఇక్కడ చూడండి మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు 10 ఇయర్స్ ఇచ్చాడు, ఇక్కడ కూడా 10 ఇయర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఫాదర్ అంట థ్రైస్ ద సన్ అన్నాడు. అంటే చూడమ్మా, సన్ను 1 అయితే ఫాదర్ 3 అవుతాడు, అంతే కదా. ఇక్కడ చూడండి, ఫాదర్స్ ఏజ్ ఇస్ ట్వైస్ దట్ ఆఫ్ సన్ అన్నాడు 10 ఇయర్స్ తర్వాత. 10 సంవత్సరాల క్రితం ఏమో 3:1 ఉంది, 10 సంవత్సరాల తర్వాతనేమో 2:1 ఉంది. రైట్, చూడండి ఇక్కడ చూడండి, 1 × 2 2, 3 × 1 3. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? డిఫరెన్స్ ఎంతమ్మా? 1. ఈ డిఫరెన్స్ ఎంత? 1. సో 10 + 10 ఎంతమ్మా? 20. ఓకే, 20 ఇయర్స్. రైట్, సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ కనుక్కోవాలి. రైట్, చూడండి మా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫాదర్ కనుక్కోండి. ఫాదర్ 10 ఇయర్స్ బ్యాక్ కదా, ఇది 10 ఇయర్స్ బ్యాక్ అంటే 10 సంవత్సరాల క్రితం. సో చూడండి 10 ఇక్కడ ఎంత ఉందమ్మా? 3 × 20 ఎంత ఉందమ్మా? 60. 10 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? 70 సంవత్సరాలు ఉంటుంది, అంతే కదా. అతను 10 సంవత్సరాల క్రితం 60 ఉన్నాడంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంటాడు? 70 సంవత్సరాలు ఉంటాడు. అలాగే సన్ను 10 ఇయర్స్ బ్యాక్ ఎంత రేషియో ఉంది చూడండి, 1 × 20 ఎంత? 20. సో ప్రజెంట్ ఎంత ఉంటాడు? సో 20 + 10 ఎంత? 30. సో ఇక్కడ ఏమన్నాడు? ప్రజెంట్ రేషియో కనుక్కోమన్నాడు. సో ప్రజెంట్ రేషియో కనుక్కోండి. ప్రజెంట్ రేషియో ఎంత ఉంటుంది చెప్పండి? 70:30. 0 0 క్యాన్సల్. 7:3 ఎంతమ్మా? 7:3. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ హియర్? వాట్ ఈస్ ద ఆన్సర్? 7:3, ఆప్షన్ బి కదా. అబ్జర్వ్ చేశారా? ఆన్సర్ ఎంత ఉంది మనకి? ఆప్షన్ బి ఉంది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫాదర్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. ఏ ఫాదర్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. ఇఫ్ ఆఫ్టర్ 5 years he would be 3 times of daughter's age, then further after 5 years how many times he would be his daughter's age అన్నాడు. రైట్, సో తెలుగులో చూసినట్టయితే తన తండ్రి కూతురి వయస్సు కంటే 4 రెట్లు ఉన్నాడంట. ఎక్కువ కదమ్మా, 4 రెట్లు ఎక్కువ అంటే మళ్ళీ రిలేషన్ చేంజ్ అవుతుంది. సో 4 రెట్లు. రైట్, 5 సంవత్సరాల తర్వాతనట అతను కుమార్తె వయస్సు కంటే 3 రెట్లు ఉంటే 5 సంవత్సరాల తర్వాత అతను తన కుమార్తె వయసులో ఎంత ఉంటాడు అంటున్నాడు. రైట్, ఫస్ట్ చూడండి మా, మనకు ఇచ్చిన డాటాని యారో మెథడ్లోకి కన్వర్ట్ చేయండి ఫస్ట్. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నా ఫాదర్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ అన్నాడు.
ఓకే, సో ఫాదర్కి డాటర్కి రిలేషన్ ఏముంది ఇక్కడ రేషియోలో? ఫాదర్కి డాటర్కి రిలేషన్ ఎంత ఉందమ్మా రేషియోలో? 4:1. ఎంత ఉంది? 4:1. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాతనట వాళ్ళ మధ్యలో ఎంత ఉందటమ్మా? 3:1 ఉందంట రిలేషన్. ప్రజెంట్ ఏమో 4:1, వాళ్ళ మధ్యలో 3:1 ఉంది 5 సంవత్సరాల తర్వాత. ఓకే చూడండి, 1 into 3 3, 4 into 1 4. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1. ఈ డిఫరెన్స్ ఎంత? 2. రైట్, చూడమ్మా 0 + 5 ఎంతమ్మా? 5. సో 5 into 2 by 1 ఎంత? 10 years కదా. ఇక్కడ ఏమంటున్నాడు నెక్స్ట్? హౌ మెనీ టైమ్స్ హీ వుడ్ బీ హీస్ డాటర్స్ ఏజ్? ఎన్ని ఇయర్స్ తర్వాత? ఫర్దర్ 5 years తర్వాత. ఏమన్నాడు? ఫర్దర్ 5 years తర్వాత అన్నాడు. రైట్, చూడమ్మా ఇదేమో 10 years అనేది చూడండి. ఫస్ట్ ఫాదర్ తీసుకున్నాం. ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఎంత కనుక్కుందాం? 4 into 10 ఎంత? 40. నెక్స్ట్ డాటర్ ప్రజెంట్ ఏజ్ కనుక్కుందాం. 1 into 10 ఎంతమ్మా? 1 into 10 10. సో ఫాదర్ ఏమో 40 years ఉన్నాడు, నెక్స్ట్ డాటర్ ఏమో 10 years ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు? 5 years తర్వాత అన్నాడు కదా, 5 సంవత్సరాల తర్వాత. ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాత చూడండి ఫాదర్ ఏమవుతాడు? 40 + 5 45. డాటర్ ఏమవుతుందో చెప్పండి? డాటర్ సో 10 + 5 ఎంత? 15. రైట్, ఇప్పుడు ఏమంటున్నాడు? ఫాదర్ అంట డాటర్కి ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటాడు అంటున్నాడు. సో యాజ్ పర్ ద క్వశ్చన్. సో చూడండి ఫాదర్ డాటర్ రేషియో తీసుకోండి. 45:15. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 3:1 వస్తుంది. అంటే చూడండి ఫాదరు డాటర్ కంటే 3 times ఎక్కువ ఉంటాడు. ఎంత ఉంటాడమ్మా? ఫాదర్ డాటర్ కంటే 3 times ఎక్కువ ఉంటాడు. వాట్ ఈస్ ద ఆన్సర్? రైట్, ఆప్షన్ డి. చూడమ్మా ఈ యారో మెథడ్ వల్ల ఎంత టైం సేవ్ అవుతుంది చూడండి. ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది మనకు. అదే ఎక్స్ మెథడ్ వేస్తే చాలా క్లమ్జీగా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు మీరు. రైట్, డోంట్ గో ఫర్ దట్ మెథడ్. సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ యారో మెథడ్ కూడా ఎక్కడ వాడతామంటే మీకు ఐడియా రావాలి. అలిగేషన్లో కూడా వాడతాం, గుర్తుపెట్టుకోండి. అలిగేషన్, పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్స్. సో ఈ మెథడ్ ఎక్కడ వాడతామంటే అలిగేషన్, పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్స్లో సేమ్ మెథడ్ వాడతామమ్మా, నో డిఫరెన్స్. ఓకే రైట్, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 1 year ago the ratio of honey and peas ages 2:3 respectively. After 5 years from now this ratio becomes 4:5. How old is Piyush now? ఓకే చూడండి మా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుగులో ఏమన్నాడు? 1 సంవత్సరం క్రితం అంట హనీ మరియు పీయూష్ వయస్సు నిష్పత్తి 2:3 ఉంది. ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి ఎంత ఉందంటే 4:5 అవుతుంది. ఇప్పుడు పీయూష్ వయస్సు ఎంత అంటున్నాడు. రైట్, సో మనం యారో మెథడ్ అప్లై చేయొచ్చా? అప్లై చేయొచ్చు. రైట్, చూడండి 1 year ago అన్నాడు కాబట్టి ఇక్కడ 1 రాస్తున్నాను. నెక్స్ట్ 5 years ఫ్రమ్ నౌ అన్నాడు కాబట్టి ఇక్కడ 5 రాస్తున్నాను. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ హనీ అండ్ పీయూష్. సో హనీ మరియు పీయూష్ ఎంత ఉంది? 2:3 ఉంది. ఇక్కడ ఎంత ఉంది మా? 4:5 ఉంది. సో 3 into 4 12, 2 into 5 10. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2. అంతే కదా. రైట్, సో చూడండి ఆ డిఫరెన్స్ని కింద రాస్తున్నాను నేను, 2 కింద రాస్తున్నాను. ఇది ఎంతమ్మా? 1 + 5 ఎంత? 6 ఇంటూ వాట్ ఈస్ డిఫరెన్స్? 1. దిస్ 1 పైన రాస్తున్నాను. ఎంత వస్తుంది మనకు? 3 వస్తుంది కదా. సో మనం ఏం కనుక్కోవాలి? పీయూష్ యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి. రైట్, సో పీయూష్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి కదా. చూడండి 1 year బ్యాక్ ఎంత ఉందమ్మా పీయూష్ది? 3 into 3 ఎంత? 9 years ఉంది. ఇది ఎప్పుడు? 1 year బ్యాక్ 9 years ఉంది. ప్రజెంట్ ఏమవుతుంది? 1 year బ్యాక్ 9 అంటే ప్రజెంట్ 9 + 1 ఎంత? 10 years అవుతుంది. ఎంతమ్మా? 10 years. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 years ago the age of the mother was 3 times of her son. After 10 years
సో ఇది చేసామనుకుంటామా ఆల్రెడీ. ఆఫ్టర్ 10 years మదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ హిస్ సన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. రైట్, we already did this. Please skip this question. Right, next question. The ratio of the present ages of Pranav and Qureshi is 4:5. సో ప్రస్తుత వయసు రేషియో ఎంత ఉందటమ్మా? 4:5 ఉందట. నెక్స్ట్ ఏమంటున్నాడు? 5 సంవత్సరాల క్రితం 5 years ago ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 7:9. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అన్నాడు. సో ప్రజెంట్ ఏజెస్ కనుక్కోమని చెప్తున్నాడు. రైట్, చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్, చూడండి మా ప్రణవ్ను కురేషి ఇచ్చాడు. ప్రణవ్ కురేషి, రైట్, ప్రస్తుతం ఎంత ఇచ్చాడు? 4:5 ఉంది, అంటే 0 అన్నట్టు. ఇక్కడ ప్రస్తుతం అంటే 0 రాస్తాం. 5 సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చాడు? 5 సంవత్సరాల క్రితం ఎంత ఇచ్చాడు? 7:9 ఇచ్చాడు. అయితే ఏమంటున్నాడు? వారి ప్రస్తుత వయస్సులను కనుక్కోగలరా అంటున్నారు. ప్రజెంట్ కనుక్కోవాలి మనం, అంటే ఇది ఇక్కడ కనుక్కోవాలి. రైట్, చూడండి 5:7. 5 into 7 ఎంతమ్మా? 35. 9 into 4 36. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2. అంతే కదా. సో దీన్ని ఎలా రాస్తాం మనము? ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? 1 ఇంటూ ఈ డిఫరెన్స్ ఎంత? 2. 0 + 5. 0 + 5 ఎంతమ్మా? 5. ఎంత? 10 వస్తుంది. 10 years. ఓకే, సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ కురేషి అండ్ ప్రణవ్. సో ఫస్ట్ ప్రణవ్ అనుకుందాం. ప్రజెంట్ ఏజెస్, రైట్, ప్రజెంట్. సో ప్రణవ్ ఎంత ఉంది చూడండి. ప్రణవ్ 4 into 10, అంతేనా? ప్రణవ్ 4 into 10 ఎంతమ్మా? 40. నెక్స్ట్ ఎవరిది? కురేషి. సో ఎంత? 5 into 10 ఎంత? 50. సో 40, 50. ప్రణవ్ ఎంత ఉందమ్మా? 40. కురేషి ఎంత ఉంది? 50. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? ఆప్షన్ ఏ. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 year ago ద రేషియో ఆఫ్ పరుల్ అండ్ అతిమాస్ ఏజ్ వాజ్ 5:6. ఒక సంవత్సరం క్రితం అంట పరుల్ మరియు అతిమాస్ వయసుల నిష్పత్తి ఎంత ఉందట అంటే 5:6 ఉందట. నెక్స్ట్ ఏమన్నాడు? ఆఫ్టర్ 4 years 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ రేషియో ఎంత ఉందట అంటే 6:7 ఉందట. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అతిమా అన్నాడు. సో అతిమా యొక్క ప్రస్తుత వయస్సు కనుక్కోవాలి. రైట్, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పరుల్, అతిమా. సో పరుల్ ఎంత? 5:6. రైట్, 1 year ago అంటే 1. నెక్స్ట్ ఆఫ్టర్ 4 years ఎంత ఉంది రేషియో? 6:7. చూడండి 36 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 35 అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1. ఎంతమ్మా? డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. నెక్స్ట్ చూడండి, రైట్, ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? 1. ఈ రెండు యాడ్ చేయండి. 1 + 4 5. రైట్, 5 into 1. దిస్ వన్ ఇక్కడ డినామినేటర్ రాశాను, ఈ 1 డినామినేటర్ రాశాను. ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు? ప్రస్తుత వయస్సులు కనుక్కోమని చెప్పాడు. రైట్, చూడండి ఫస్ట్ పరులు కనుక్కోండి. పరులు ఎంత ఇచ్చాడు? 5 into 5 ఎంత? 25. సో ఇది ఎప్పుడు? 1 year ago, అంతేనామ్మా? 1 year ago 25 ఉంది. ప్రజెంట్ ఎంత అవుతుంది? 25 + 1. ప్రజెంట్ ఎంత అవుతుందమ్మా? 25 + 1 ఎంత? 26. నెక్స్ట్ చూడండి 1 year ago ఎవరిది? 1 year ago ఎవరిది కనుక్కోవాలమ్మా? అతిమాది కనుక్కోవాలి. ఓకే, సో 1 year ago అతిమా ఎంత ఉందమ్మా? సో అతిమా 1 year ago 6 into 5 ఎంత? 30. సో ప్రజెంట్ ఎంత అవుతుంది? 1 యాడ్ చేయాలి కదా ప్రజెంట్ అంటే. 30 + 1. అతిమాది ప్రజెంట్ ఎంత అవుతుందమ్మా? 31 అవుతుంది. ఓకే, సో వాళ్ళు ఎంత మరి ఎట్లా ఉన్నాయి? 36, 31. ప్రజెంట్ వాళ్ళ ఏజెస్ ఎలా ఉన్నాయంటే 36, 31 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అతిమా. ఒక్కరిదే కనుక్కోమన్నారు కదా. సో అతిమాది ఎంత వచ్చింది మనకి? 31 వచ్చింది, అంతే కదా. ప్రజెంట్ ఎంత వచ్చింది? 31 years. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 31. సో రెండు కనుక్కున్న ఇబ్బంది ఏం లేదు, మన ప్రాక్టీస్ కాబట్టి.
సో పరుగులు ఎంత వచ్చింది? 26 వచ్చింది. ఓకే, సో అతిమా ఎంత ఉంది? అతిమా ఎంత ఉంది మా? 31 ఉంది. రైట్, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ కాన్సెప్ట్ 2 మా. ఓకే, సో ఇవన్నీ ఈ 9 క్వశ్చన్స్ అనేవి మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇవి డిఫరెంట్ కేసెస్ని క్లబ్ చేశాను, ఒకటే కాన్సెప్ట్ కిందకి తీసుకొచ్చాను. రైట్, సో ఈ 9 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మోర్ దెన్ ఎనఫ్ మా కాన్సెప్ట్ 2 క్లియర్ చేయడానికి. ఓకేనా? సో హోప్ యూ గాయ్స్ అండర్స్టూడ్ దిస్ వీడియో వెరీ వెల్. రైట్, so if you are not subscribed to our channel T1 Academy, please subscribe and like the videos. Please share the videos to share the knowledge to your friends. Thank you so much.